హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐయామ్ గేల్ సంతోష్ కుమార్. ఈరోజు మనం 24,500 కాల్ ఆప్షన్ అయితే తీసుకున్నామండి. 24,500 కాల్ ఆప్షన్ తీసుకున్నాం. 300 లాట్ బుక్ చేసుకున్నాను నేను. ఐ థింక్ 60,000, 70,000 నియర్లీ అంతే. ఐ థింక్ 1225 దగ్గర పోస్ట్ చేశాను. ఫస్ట్ స్టాప్ లాస్ నేను 190 దగ్గర పోస్ట్ చేసి పెట్టానండి. 190 దగ్గర పెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ మనకి 225 దగ్గర లిమిట్ ప్రైస్‌లో మార్కెట్‌లో ఎంట్రీ అవ్వటం జరిగిందండి. టార్గెట్ వచ్చి 315 పెట్టాను. అట్ ద సేమ్ టైమ్ నేను కొద్దిగా ఇది స్టాప్ లాస్ కూడా నేను 240 సపోజ్ 239 కదా! 240కి నేను మోడిఫై చేస్తున్నాను ఈ ఆర్డర్‌ని. ఓకే. అట్ ద సేమ్ టైమ్ మనకి మీరు అబ్జర్వ్ చేస్తే మనకి చిన్న ఇక్కడ ఒక క్యాండిల్ అనేది పింగ్ బాక్ లైక్ స్లైట్ డోజీస్ క్రియేట్ అవుతున్నాయి కదా! క్రియేట్ అవుతున్నా సరే మనకి ప్రెజెంట్ మనకి ప్రాఫిట్ ఎంత ఉన్నది 6,510 ఐ థింక్ 10% నియర్లీ. నేను 240కి 220కి యావరేజ్ ప్రైస్ పెట్టాను. 246 కదా మనం లిమిట్ ప్రైస్ పెట్టింది. సారీ లిమిట్ ప్రైస్‌కి ఇప్పుడు ప్రెజెంట్ మార్కెట్‌లో రన్ అవుతుంది ఈ ప్రైస్. 240కి నేను స్టాప్ లాస్ పెట్టడం జరిగిందండి. ఓకే. ఇది ఇక్కడి వరకు వచ్చినట్లయితే, ఇక్కడి వరకు వస్తే ట్రిగ్గర్ అయిపోద్ది ఆటోమేటిక్‌గా. ఇది నేను ఏ విధంగా తీసుకున్నాను కాల్ ఆప్షన్‌లో అని చూసినట్లయితే మీకు మార్నింగ్ అంతా కూడా మార్నింగ్ అంతా డౌన్ అయింది. మార్కెట్ అంతా డౌన్ అయింది. వన్స్ ఇక్కడ ఎప్పుడైతే బ్రేక్ ఇచ్చిందో సెకండ్ కన్సల్టేషన్ చిన్న స్టాప్ లాస్‌తో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చండి. చిన్న స్టాప్ లాస్ ఐ థింక్ 221 230 ఐ థింక్ 221-220 అంటే 220 నుంచి 230 వరకు మధ్యలో మనం ఎప్పుడు ఎంట్రీ తీసుకున్న ఒక స్లైట్ మూవ్‌మెంట్ అయితే క్యాప్చర్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ అయితే ఉంటాయండి. మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ ఉంటాయి. మేబీ ట్రిగ్గర్ ఐ థింక్ ఓకే. క్లోజ్ అయిపోయిందండి. క్లోజ్ అయిపోయింది. ఐ థింక్ ఇప్పుడు మనకి ఇది ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 4,445 4,400 అంటే 225కి ఎంట్రీ అయింది. సెల్లింగ్ వచ్చి 240 నియర్లీ మనకి హైయెస్ట్ కూడా ఇది ఎంతవరకు టచ్ అయిందండి 257 వరకు కూడా టచ్ అవ్వడం జరిగిందండి. 257 వరకు టచ్ అవ్వడం జరిగింది. బేసికల్లీ ఇది టార్గెట్ 300 పెట్టాను కదా! 300 పెట్టాను. మీరు ఈరోజు మార్కెట్ లైవ్‌లో చెక్ చేసుకున్నా సరే ఆల్మోస్ట్ 265, 275, 300 ఆ రేంజ్ ఖచ్చితంగా వెళ్ళే కాల్ ఆప్షన్ అండి ఇది. ఇది ఖచ్చితంగా వెళ్ళే కాల్ ఆప్షన్ ఇది. ఐ థింక్ ఇప్పుడు మీకు ఈ లైవ్‌లోనే మూవ్‌మెంట్ కూడా క్యాప్చర్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. కానీ రెండో క్యాండిల్ మళ్ళా తీసుకోవడానికి రిస్క్ తీసుకోను నేను. ఇక్కడ కొద్దిగా స్లైట్ మూవ్‌మెంట్ కావాలి మళ్ళా నాకు. స్లైట్ మూవ్‌మెంట్ ఇచ్చే వరకు కూడా నేను తీసుకోనండి. అంటే మనం ఎంట్రీ తీసుకున్న ప్రైస్ వచ్చేసరికి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను తీసుకున్నది ఈ లెవెల్‌కి తీసుకున్నానండి. ఎగ్జాక్ట్‌గా ఇక్కడ తీసుకున్నాను నేను ఎగ్జాక్ట్‌గా. ఎందుకంటే 2, 3 క్యాండిల్స్ ఇక్కడ వాల్యూమ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే వాల్యూమ్స్ కూడా 2 వాల్యూమ్స్ కూడా గ్రీన్ చూపించడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ నాకు నా స్ట్రాటజీస్ ప్రకారం నా స్ట్రాటజీ ఇండికేషన్స్ కూడా ఆటోమేటిక్‌గా మనకి ఇక్కడ గ్రీన్ నుంచి ఓవర్ బై, ఓవర్ సోల్డ్ జోన్స్ కదా ఇవి రెండును ఆరెంజ్ అండ్ గ్రీన్. ఇక్కడ జోన్స్ ఎప్పుడైతే క్రాస్ ఓవర్ అయ్యాయో స్మాల్ స్టాప్ లాస్ ఈ రోజులో ఇది ఎంత అండి 196 నేను పెట్టడం అయితే 185 సారీ 190 పెట్టడం జరిగింది. 190 పెట్టాను. 190 పెట్టుకొని ట్రయల్ స్టాప్ లాస్ మాడిఫై చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ 225కి ఎంట్రీ అయ్యాను. నా టార్గెట్ ఎప్పుడు కూడా 5% మాక్సిమం ఉంటుంది. మినిమమ్ ఉంటుంది. 5% మినిమమ్ టు ఆ పైన ఎంతైనా అంత క్యాప్చర్ చేయాలి అనేది నా ఇంటెన్షన్. సపోజ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఇది అబ్జర్వ్ చేస్తే ఇదే గనుక అబ్జర్వ్ చేస్తే 239.85 అంటే నియర్లీ 240 అంటే 225-240 అంటే మనకి ఇది ఈ క్యాండిల్ ఇది ఒకటి అబ్జర్వ్ చేస్తే 240 డివైడెడ్ బై 225 అంటే నియర్లీ 1.06 అంటే 1,06,600 ప్రాఫిట్. నా టార్గెట్ అయితే 5% అయితే ఇక్కడ క్రాస్ ఓవర్ అయితే అయ్యింది కాబట్టి నేను దీనిలో ఇంకా బయటకొచ్చేస్తానండి. ఇలాంటి క్యాండిల్స్‌లో బయటకొచ్చేస్తాను నేను. ఓకే. అట్ ద సేమ్ టైమ్ నిఫ్టీ మనకి ఆల్మోస్ట్ మనకి కొద్దిగా ఇక్కడ 1 మినిట్ ఫ్రేమ్ అండి ఇది. 1 మినిట్ ఫ్రేము. 1 మినిట్ ఫ్రేమ్‌లో చెక్ చేసుకున్నాం కదా! ఇదే 5 మినిట్స్ ఫ్రేమ్‌లో ఒకసారి చూడండి. 5 మినిట్ ఫ్రేమ్‌లో మళ్ళీ తీసుకుంటానండి. ఖచ్చితంగా తీసుకుంటాను. ఎప్పుడంటే ఈ వ్యూ ఈ వ్యూ చూడండి 10:00 కదా! నేను తీసుకున్నది టైం కూడా నియర్లీ ఏ టైం తీసుకున్నానంటే ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ మనకి 9:50 9:50-9:55 ఆ మధ్య రేంజ్‌లో తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఎప్పుడైతే క్రాస్ ఓవర్ అవుతుందో ఈ బ్లాక్ క్యాండిల్ బ్లాక్ లైన్ ఎప్పుడైతే క్రాస్ ఓవర్ అవుతుందో ఇక నేను రిస్క్ తీసుకున్నానండి. రిస్క్ తీసుకోకుండా మనకి ఏది రాదు కదా! రిస్క్ అయితే తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా 99% కూడా ఇది ఆల్మోస్ట్
300కి వెళ్ళిపోద్దండి. 300 ఖచ్చితంగా వెళ్తుంది ఇది. కానీ మన స్టాప్ లాస్ ఎగ్జిక్యూట్ చేసేసింది కాబట్టి నేను దాన్ని యాక్సెప్ట్ చేసేసాను అంతే. ఇన్‌కేస్ ఐ థింక్ ఈ కొద్దిగా ఈ క్రాస్ ఓవర్ అంటే కొద్దిగా డౌన్ అయ్యి మళ్ళా పైకి వెళ్తుంది కదా! డౌన్ అయ్యి పైకెళ్తుంది. అప్పుడు మళ్ళా తీసుకోవడం జరుగుతుందండి. ఓకే. ఇది వన్ ఆఫ్ ది క్లియర్ కట్ మూవ్‌మెంట్ అండి. సపోజ్ చూడండి 230 మనం తీసుకొని 225 మనం అక్కడ స్టాప్ లాస్ పెట్టుకోకుండా ఆ ప్రాఫిట్ కూడా అవసరం లేదనుకుంటే ఇంకా బేసికల్లీ అప్పటికే 257 వరకు హైయెస్ట్ వెళ్ళింది. 250కే నేను పెట్టవలసింది ఉంది. అంటే 250కి పెట్టినా మనం ఇంచుమించుగా మంచి పర్సెంటేజ్ తీసుకుందాం. ఎంత 11%. అంటే డబుల్ అంటే 4,500 ఎంత వచ్చింది 9,000 అమౌంట్ మనకి ఆ ప్రాఫిట్ అవుతుంది. అంటే 1,00,000కి 9,000 సారీ 1,00,000కి 11,000. సో ఆ విధంగా కూడా మనం ఇక్కడ రీచ్ అవుట్ అవ్వడానికి చాయిసెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా లైవ్‌లో ఎవరైతే ఉన్నారో ఇది లైవ్ ఆల్రెడీ నేను ఏదైతే చెప్పానో తీసుకున్న పొజిషన్ అండి అది. తీసుకున్న పొజిషన్ ఏదైతే ఉందో ఇది పొజిషన్. ఈ వ్యూస్ ఏదైనా కావాలి, ఈ ఎటువంటి ఎడ్యుకేషనల్‌గా మనకి ఏదైనా కావాలి, మీరు నేర్చుకునే ఇంటెన్షన్, నేర్చుకునే ఇంట్రెస్ట్ ఖచ్చితంగా ఉంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి. నా వాట్సాప్ నంబర్ అయితే కిందన డిస్‌ప్లేలో ఉంటుంది. అండ్ ఛానెల్‌లో కూడా ఉంటుంది. టెలిగ్రామ్‌లో కూడా ఉంటుందండి. ఓకే. మన వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఎందుకంటే ఇటువంటియి కరెక్ట్ ఎంట్రీస్, కరెక్ట్ ఎగ్జిట్స్, కరెక్ట్ స్టాప్ లాస్‌లు ఏ విధంగా ప్రాపర్‌గా మనం మెయింటైన్ చేయాలి అనేది మాత్రమే నేను డిస్కస్ చేస్తాను. అంటే మార్కెట్‌లోని చాలా ఉంటాయి. మార్కెట్‌లో చాలా స్ట్రాటజీస్ ఉంటాయి. చాలా మనకి డ్రా లైన్స్ వేస్తారు. ఇవన్నీ చేస్తారు. నాకు కూడా డ్రా లైన్స్ అయితే గీసుకొనే ఉంటాను పక్కకు. రిమైనింగ్ సెషన్స్‌లో అన్నీ కూడా డ్రా లైన్స్ అన్నీ ఉంటాయి. అన్నీ క్లియర్ కట్‌గా ఉంటాయి. అవన్నీ ఒక వ్యూలో చెక్ చేసుకుంటూ ఇంకో వ్యూలో నేను అబ్జర్వేషన్ చేసిన కాల్ జస్ట్ 5-10 మినిట్స్ అంతే. మాక్సిమం 5-10 మినిట్స్ కూడా ఎక్కువేనండి. 5 మినిట్స్ అంతే వార్. 5 మినిట్స్ క్రాస్ అవ్వాలి. 5 మినిట్స్ క్రాస్ అయితే ట్రైల్ స్టాప్ లాస్ పైకి తీసుకెళ్ళిపోతాను. ఇప్పుడు మీకు చెప్పాను కదా ఇక్కడ. ఇదే చెప్పాను కదా! ఈ కాల్‌ని మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ మనకి 24,500 కాల్ ఆప్షన్ ఉంది కదా! నేను ఇక్కడ తీసుకున్నది 225 కదా! స్టాప్ లాస్ పెట్టింది ఎంత పెట్టాను నేను? అంటే తీసుకునేటప్పుడే పెట్టేస్తాం మనం. 190కి పెట్టాను. అంటే నియర్లీ 190. ఎప్పుడైతే ఇది క్రాస్ ఓవర్ అయిందో నెక్స్ట్ క్యాండిల్‌కి డైరెక్ట్‌గా తీసుకొచ్చి నేను ఇక్కడ 225కి పెట్టానండి. 225కి నేను పెట్టడం జరిగింది. 220 ఆర్ 225కి. ఎప్పుడైతే సెకండ్ క్యాండిల్ క్రాస్ ఓవర్ అయిందో, సెకండ్ క్యాండిల్ కూడా క్రాస్ ఓవర్ అంటే ఈ లో చూడండి 240. మీరిది 240 ఎప్పుడైతే ఇది కూడా వచ్చిందో కిందకి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. యాక్చువల్లీ హైయెస్ట్ అయితే ఎంత వెళ్ళింది టార్గెట్ ఏమో 3 ఇక్కడికి ఇచ్చానండి. 315కి ఇచ్చాను నేను. కానీ స్టాప్ లాస్ ఎక్కడ పెట్టానండి? ఇక్కడ పెట్టానండి. డైరెక్ట్‌గా తీసుకొచ్చి ఇక్కడ ఈ లెవెల్ పెట్టానండి నేను బేసికల్‌గా చెప్పాలంటే. ఈ క్యాండిల్ హైకి పెట్టాను. ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. ఈ క్యాండిల్ పైకి వెళ్తుంది కదా! ఈ క్యాండిల్ 10:00 క్యాండిల్ క్లోజ్ అయ్యి 10:05కి క్యాండిల్ మూవ్ అవుతున్నప్పుడు నేను ఈ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ హైకి పెట్టడం జరిగింది. కానీ మనకి స్టాప్ లాస్ అయితే ఎగ్జిక్యూట్ అయింది. స్టాప్ లాస్ కాదు ట్రైల్ స్టాప్ లాస్ ఎగ్జిక్యూట్ అయింది. సో 6% ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా అంటే నేను ఫ్యూచర్స్‌లో ఎక్కువ సెల్లింగ్ సైడ్ ప్లాన్ చేస్తుంటాను ఎక్కువ. సో ఫ్యూచర్స్‌లో ప్లాన్ చేసుకునేటప్పుడు ఫ్యూచర్స్‌లో డీకేలో మనం అమౌంట్ తీసుకుంటాం. ఆప్షన్స్ అనుకోండి మనకి ఓవరాల్‌గా బిగ్ మూవ్ అంటే బేసికల్‌గా ఈ క్యాండిల్ మనకు కావాల్సిందే. ఈ క్యాండిల్ వస్తదండి. 100% వస్తదండి క్యాండిల్. ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఆఫ్టర్‌నూన్ ఆర్ ఈవినింగ్ మనకు 3:00 మూవ్‌మెంట్ మార్కెట్ క్లోజ్ అయ్యే లోపలికి ఈ క్యాండిల్ అంతా మనం క్యాప్చర్ చేయాల్సిందే. ఎందుకంటే ఖచ్చితమైన మూవ్ ఇక్కడ ఎప్పుడైతే క్యాప్ దాటిందో మనకి ఈ క్యాండిల్‌లో వస్తది ఆ మూవ్‌మెంట్. కానీ ఇక్కడ కన్సల్టేషన్ అవుతుంది చూసారా? కిందకి పైకి, కిందకి పైకి, కిందకి ఆ కన్సల్టేషన్ మనం యాక్సెప్ట్ చేయాలి. అయితే ఆ 6% వస్తదో, 5% వస్తదో కాస్ట్ టు కాస్ట్ అంటే 1% వచ్చినా మనం బయటకొచ్చేయాలి. 1% వచ్చినా బయటకొచ్చేయాలి. ఎందుకంటే చూడండి ఒకసారి ఈ క్యాండిల్ లోకి ఎంతకెళ్ళిందండి? 228. 228 ఐ థింక్ ఇప్పుడు ప్రెజెంట్ 240 ఈస్ ద రన్నింగ్ ప్రైస్. నాట్ ఎ బ్యాడ్ మూవ్. అయితే మనకి ఇక్కడ చూడండి ఇది నా స్ట్రాటజీస్ కదా! ఇవి నా స్ట్రాటజీ, నా వ్యూ. ఖచ్చితంగా 99% అట్‌లీస్ట్ 250 క్రాస్ ఓవర్ అయితే మరలా రెండోసారి 250 క్రాస్ ఓవర్ అయితే ఆల్మోస్ట్ 275 అండి. 10% మనం మళ్ళీ ఇక్కడ క్యాప్చర్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ అబౌవ్ 80%, 90% చాయిస్ అయితే ఉంటుంది. అంటే 250-275 క్రాస్ ఓవర్ అవుతున్నప్పుడు మనం ట్రైల్ స్టాప్ లాస్ కూడా మెయింటైన్ చేయాలండి. ట్రైల్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. నేకడ్‌గా అది వదిలేసి మనం చేసామనుకోండి మొత్తానికి ప్రైస్ అంతా కూడా మన దగ్గర ఉన్నది ఏదైనా కిందకి వచ్చి పైకి వెళ్ళి
కొట్టిందనుకోండి, ఆ టైంలో మనకి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సపోజ్ మీరు ఇక్కడ 220, ఇక్కడ 208 ఈ లెవెల్స్ ఉన్నాయి. సో, మీకిక్కడ 250 క్రాస్ ఓవర్ అయితే అట్‌లీస్ట్ 10%, 15% డౌన్‌కి పెట్టుకొని, అది కూడా మనకి సపోర్టెడ్ క్యాండిల్ కనిపించాలి. వితౌట్ సపోర్టెడ్ క్యాండిల్ నో ఎంట్రీ, నో ఎంట్రీ అండి. వితౌట్ సపోర్టెడ్ క్యాండిల్ నో ఎంట్రీ. టేక్ ఐ మీన్ ఎటువంటి టైంలో కూడా తీసుకోకూడదు. క్యాండిల్ పొజిషన్స్ తీసుకోకూడదు. సో, ఈ మూవ్‌మెంట్స్ క్యాప్చర్ చేయడం మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అండి. మోస్ట్ ఆఫ్ ది ఇంపార్టెంట్. ఓకే. జస్ట్ 24,500 కాల్ ఇది మార్కెట్‌లో నేను ప్రెజెంట్ మీకు చూపించిన కాల్. మూవ్‌మెంట్ మళ్ళీ ఇంకో కాల్‌కి నేను ప్లాన్ చేస్తున్నానండి. ఇన్ కేస్ ఇది క్రాస్ ఓవర్ అయితే ఇంకో ప్లాన్ చేస్తాను. ఓకే. మన ఛానెల్‌ని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. నాతో ఎవరైనా ట్రేడింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే గనక మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. నన్ను కాంటాక్ట్ కూడా అవ్వచ్చండి. నన్ను కాంటాక్ట్ కూడా అవ్వచ్చండి. అంటే నేను లక్షకు వచ్చేస్తదని చెప్పను కానీ, మినిమమ్ డిసిప్లైన్ ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి, స్ట్రాటజీస్ కాస్ట్ టు కాస్ట్ ఏ విధంగా చేయాలి, 5% నేను ఇప్పుడు చూసారా 5%కే పెట్టాను. కానీ టార్గెట్ 300 పెట్టాను. అంటే 225 కదా! 225-313 పెట్టాను నేను టార్గెట్. అంటే ఇంచుమించుగా 310కి రీచ్ అయినా నా టార్గెట్ పర్సెంటేజ్ అంతా 35%. ఈ 35%లో 12% క్యాప్చర్ చేసింది బేసికల్లీ. కానీ 5%, 6% మన ట్రిగ్గర్ అయింది. ప్రతీదీ యాక్సెప్ట్ చేయాలి. ప్రతీదీ యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసినప్పుడే మార్కెట్‌లో మనం ఉండగలం. యాక్సెప్ట్ చేసినప్పుడే మార్కెట్‌లో లాంగ్ టైమ్ ఉండగలమండి. లాంగ్ టైమ్. వితౌట్ యాక్సెప్టెన్స్ నాకు అవసరం లేదు. నేను ఎలాగైనా దూకుతానంటే దీంట్లో మార్కెట్ మనల్ని యాక్సెప్ట్ చేయదు. మనల్ని తోసి పడేస్తది. సో, ఆ వ్యూలో నేను దీన్ని డిస్కస్ చేస్తున్నానండి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ కేఎల్ సంతోష్ కుమార్.